దోపిడీకి గురవుతున్నటువంటి తెలంగాణ ప్రాంతం కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అయితేనే ఈ దోపిడీకి అంతం ఉంటుంది, తెలంగాణ బాగుపడుతుందని ఆలోచన చేసి అప్పటికే తనకున్నటువంటి ఎమ్మెల్యే పదవిని, డిప్యూటీ స్పీకర్ పదవిని, అట్లనే ఆ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి పదవుల్ని త్యాగం చేసి తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి అలుపెనగని పోరాటం చేసి తదనంతరం ఉద్యమ ప్రస్థానంలో ఎన్నోసార్లు ఎంపీ పదవులకు, చివరికి దేశంలో అత్యున్నతమైనటువంటి కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి పదవుల్ని త్యాగం చేసి పోరాడి 14 సంవత్సరాలు మడమదిప్పని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ని. అట్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అనేక రంగాల్లో అగ్రభాగంగా నిలబెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ని, గొప్ప నాయకుడైనటువంటి కేసీఆర్ని మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్ట్రెచ్చర్ మీదకి పోతావని, తర్వాత మార్చురీకి పోతావని ఒక నీచమైన కుసంస్కారిగా శత్రువు చావును కూడా కోరుకోరు మన సమాజంలో. అటువంటి వ్యక్తి అయినటువంటి కేసీఆర్ గారు చావును కోరుతూ ఒక అసభ్యంగా, జగుష్పాకరంగా మార్చరీకి పోతావో అన్న మాటలు మాట్లాడి తెలంగాణ సమాజం యొక్క పరువుని బజారుకీడ్చినటువంటి ముఖ్యమంత్రి వారి మాటలకు నిరసనగా ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై రిప్లై ఇచ్చే ముఖ్యమంత్రి గారి రిప్లైకి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం ఆయన రిప్లైని బహిష్కరించింది అని చెప్పి నేను మీ ద్వారా తెలంగాణ సమాజానికి మనవి చేస్తా ఉన్నా. 3 గంటలు ముఖ్యమంత్రి గారి రిప్లై ప్రసంగం, దాంట్లో తీరా చూస్తే ఏముంది అంటే మినిమం ఎంత లేదన్న ఒక 100 సార్లు కేసీఆర్ జపం, కేసీఆర్ పేరు జపం, నామస్మరణం, తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు, పొగడ్తలు. ఇది తప్ప ఎన్నికలప్పుడు 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి 6 గ్యారంటీల విషయం కావచ్చు, 420 హామీల విషయం కావచ్చు, ప్రజలకు పనికి వచ్చే ఏ ఒక్క వారిచ్చినటువంటి హామీల మీద ప్రజలకు భరోసా కల్పించలేదు. ఆ ప్రస్తావన కూడా తేలేదు.